అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగియడంతో కంచడం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పూర్తిగా బళ్లతో ర్యాలీగా గ్రామాన మొత్తం అంతా తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కంచడం సర్పంచ్, మాజీ సర్పంచ్ గంధం సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది? ఈరోజు రాబోయే 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు గడువు అవటం వల్ల మరి అందరూ కూడా ఎంతో రాబోయే ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా బయటికి పంపించాలి, ఈ రాక్షస పరిపాలన ఎంత తొందరగా పంపించాలి, ప్రజలు ఎంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో వరవలు తొక్కుతా ఈరోజు జనాల అంతా ఈ రాక్షస పరిపాలన ఈ 2013తో జరగేతం పాడాలని ప్రజలు ఎంతో ఊరుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా అందరు కూడా వాళ్ళు ఏం చేయాలో తెలియక కొంతమంది క్రాస్ ఓటింగ్ చేయమని వాదన పెట్టారా. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక అభిప్రాయం, ఆయన ఓటు చెల్లకూడదనే ఉద్దేశంతో ఆయన పార్టీని అన్ని త్యాగం చేసి ఎంతోమందిని వాళ్ళు తగ్గి ఈ రాక్షసుని పంపించాలని అటు భారతీయ జనతా పార్టీతోనూ తెలుగుదేశం పార్టీని పొత్తు పెట్టుకుని ఏమైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన అంతం చేయాలని కంకణ కట్టుకుని ఈ రోజున ఆయన కూటమి తయారు చేసిన పాత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట తీసుకుని జన సైకిళ్ళు కానీ జనసేన వీర మహిళలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాడ ప్రతి ఓటు కాడ సైకిల్కి పడాలి, అంతేగాని ప్రతి ఓటు కాడ జనసేన గ్లాసు పడాలి. అందరు కూడా ప్రజలు కూడా ఎవరి మాటలు చెప్పని నమ్మద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక వయసు గ్లాస్కి ఒక ఓటు సైకిల్కి రాష్ట్రంలో ఎక్కడ పొత్తులు ఉన్నాయి, తెలుగుదేశం పొత్తు ఉన్నా కాడ తెలుగుదేశం ఉన్నా కాడ సైకిల్ వేయాలి, సైకిల్ ఉన్నా కాడ తెలుగుదేశం కాడ ఈ ఓటు షిఫ్ట్ అవటమే ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ మీద అభిమానులు కానీ ఎవరో ఈ పేటీఎంలు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు, వాళ్ళ మాటలు మీరు ఎవరు నమ్మమండి. మీరు అందరి కాడ ఒక ఓటు గ్లాసు, ఒక ఓటు సైకిల్, ఒక ఓటు పువ్వు కమలం వేసి బీజేపీని కూడా అందరు కూడా మీరు గెలిపిస్తారని ఎట్టి పరిస్థితులు ఈ దుర్మార్గమైన పరిపాలన రాక్షస పరిపాలన అంతమో ఇచ్చేదాకా ప్రజలు సిద్ధమైపోయారా? సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాల్సిందే. రేపో మాపాలు అన్నాళ్ళతో ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సీన్లోకి వచ్చాడు. కాబట్టి ప్రజలారా, ఇది అవకాశం, 5 సంవత్సరాలకు ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే రాబోయే తరాలుగా మన పిల్లల భవిష్యత్తుని మనమే సర్వనాశనం అవుతాం. రాబోయే తరాలుగా మనం చాలా తప్పు చేసామని మన పిల్లలు మనం తిట్టుకునే స్టేజ్కి మనం తెచ్చుకోవద్దు. మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమికి వేసి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిని ఆంధ్రప్రదేశ్ నుంచి అఖండ విజయంతో గెలిపించి ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చి మనం వెళ్ళాల్సిన టైం ఆసన్నమైంది. దీన్ని అందరూ ఉపయోగించుకుని ప్రతి మహిళలు కూడా ఇవాళ సూపర్ 6 ఎన్నో వండి ఒక పెన్షన్ ఉంది, ఇవాళ ఒక 4,000 ఇస్తున్నారు. ఒక అమ్మఒడి ఇదివరకు ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు 15,000 చొప్పున ఎంతమంది ఉండి అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. అట్లాగా 3 గ్యాస్ బండ్లు, ఇవాళ రైతు భరోసా, ఒక ఎకరానికి 20,000 రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎన్నో సదుపాయాలు ఇవాళ ఉండి ఇవాళ రాష్ట్రం బాగుపడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని లేదు, పోలవరం లేదు, స్టీల్ ప్లాంట్ దిక్కు లేదు, రైల్వే జోన్ లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంపెనీ లేదు, అన్ని మూత మూసిపోయి ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగాల్లో వలసపోతున్నారు మన బిడ్డల జీవితం కాపాడాలన్నా రాబోయే భవిష్యత్తు కాపాడాలనుకుంటే మన అందరం కూడా కూటమి చేసి విజయం చేయాలని ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇదే ఆసన్నమైన కూడా మీరందరూ కూడా సిద్ధం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై హింద్. ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో దౌర్జన్యమైన పరిపాలన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవినీతి పరిపాలనని పారదోలడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మన నా జనసైనికుడు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క బలాన్ని కూడా తగ్గించుకుని, తన బలం ఎంతో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ అయినా వారు ఈరోజు తన బలాన్ని తగ్గించుకుని బీజేపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి ఒకటే గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓట్లను
జనసేన గాజు గుర్తుపైన, అలాగే తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన, బీజేపీ పార్టీ తామర పువ్వు గుర్తుపైన వేసి ప్రతి ఒక్క నుంచున్న అభ్యర్థికి అఖండ విజయాన్ని చేకూర్చాలి. అలాగే మీరు చూసినట్టయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తాము అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దాన్ని తీసుకురావడానికి చూస్తున్నారు. దీనివల్ల రైతులు అలాగే ఎంతోమంది ప్రజలు తమ యొక్క భూములను కోల్పోయే సమస్య ఉంది. కాబట్టి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ ఆ యొక్క యాక్ట్ని రద్దు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నినాదం ఒకటి, అది మనందరికీ తెలుసు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైఎస్ఆర్సీపీ. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటుని వినియోగించుకోండి, కూటమి ప్రభుత్వానికి ఓటు వేయండి. నమస్కారం. కంచడం గ్రామం నుంచి అయితే పక్కాగా కూటమి గెలుపుకి సిద్ధమైందన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇదే విధంగా రాష్ట్రమంతా జరగాలని కోరుకుందాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.